అంటే ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి బయాలజీ అనేది అర్థం చేసుకుందాం. క్యాన్సర్ అంటే బాడీలో కణాలు అదుపు తప్పి మల్టిప్లై అయ్యి ఒక గడ్డలాగా లేకపోతే కణజాలంలాగా తయారయ్యి అర్లీ స్టేజెస్లో ఒక చోటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ములో క్యాన్సర్ కణాలు తయారయ్యాయి, రొమ్ములో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కానీ కొంతకాలం అది అశ్రద్ధ చేస్తే, తగిలినప్పుడు చూసుకోకుండా అశ్రద్ధ చేస్తే పెరిగితే అది అక్కడి నుంచి ఇంకో చోటుకి స్ప్రెడ్ అవుతుంది. లోకల్గా పక్కన లింఫ్ నోడ్స్ అంటారు, వాటికి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే బాడీలో ఇంకెక్కడికైనా లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు స్టేజ్ 4 అంటాం. ముదిరిపోయిన స్టేజ్లో ఇది ప్రాణాంతకమైన వ్యాధి అవుతుంది. ఏంటంటే ఒక 10-20-25 years బ్యాక్ అది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని అవేర్నెస్ లేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడైనా వింటున్నాం. ఒకవేళ అవేర్నెస్ ఉండి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే వీళ్ళు మరీ ముదిరిపోయిన స్టేజ్లో ఉండి మంచి మందులు లేక, మంచి ట్రీట్మెంట్ లేక వీళ్ళందరికీ మార్టాలిటీ అనేది అంటే డెత్ రిస్క్ ఎక్కువ ఉండేది. అంటే వచ్చిన వాళ్ళు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక 15 years బ్యాక్ నేను స్టార్టెడ్ MBBS. క్యాన్సర్ అంటే నేను డెత్ సెంటెన్స్ అని అనుకునేవాడిని. ఎవరన్నా పేషెంట్ వస్తే దిస్ గై విల్ నాట్ అంటే ఎక్కువ నెలలు ఉండవు వీళ్ళకి అనేది. ఆ పర్సెప్షన్ నాకే మారిపోయింది. ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్ నౌడేస్ హ్యాస్ కమ్ ఇన్ ద లాస్ట్ 2 decades. చూస్తే ఆంకాలజీ, క్యాన్సర్ పేషెంట్స్కి అవుట్కమ్స్, వాట్ వాస్ క్లియర్లీ అ డెత్ సెంటెన్స్ 15-20 years బ్యాక్ హ్యాస్ బికమ్ చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. క్యూర్ అవ్వడానికి ఛాన్స్ చాలా బాగుంది. సో సినారియో అంతా మారిపోయింది. ఇట్స్ నాట్ ద సేమ్. దెర్ ఈస్ గుడ్ హోప్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్.